రెండవ రోజు అలంకరణ అయిన గాయత్రీదేవి గురించి తెలుసుకుందాం. గాయత్రి మంత్రం జపిస్తే చాలు మన పూర్వజన్మలో పాపాలు కూడా పోతాయి అంటుంటారు. ఇంతకీ గాయత్రీదేవి ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాలని అనుకున్నాడు. యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతుండగా బ్రహ్మదేవుడి సతీమణి అయిన సరస్వతీదేవి ఆ టైంకి అక్కడ చేరలేకపోతుంది. శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు. ముహూర్తం దాటిపోతే యజ్ఞం యొక్క ఫలితం కూడా ఉండదు. బ్రహ్మ ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించాడు. ఆ శక్తి పేరే గాయత్రీదేవి. బ్రహ్మ ఆమెను వివాహం చేసుకొని యజ్ఞం పూర్తి చేశారు. హిందూ ధర్మంలో వేద మంత్రాల్లో అతి శక్తివంత మంత్రం ఏమైనా ఉన్నది అంటే అది గాయత్రి మంత్రం మాత్రమే. రోజు ఉదయం లేదా సాయంత్రం 108 సార్లు జపించడం వల్ల ఏ పనులైనా ఫోకస్తో చేయగలరు. ఈ మంత్రం వైబ్రేషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టే తిరుగుతుంది. అందుకే ఈ మంత్రాన్ని మదర్ ఆఫ్ మంత్రాస్ అని కూడా అంటారు. గాయత్రీదేవి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈమె లీల అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి.